గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరుణాచలం. మనం ప్లాన్ చేసినాం అందరం. ఇక్కడ మేము రూమ్ తీసుకున్న గల్లీలో ఒక చిన్న కిరాణా షాప్ ఉంది. ఈ షాప్కి వచ్చినాం కోల్గేట్ తీసుకోనికి. ఇప్పటి పూర్తికి 2 క్లోజ్అప్లు అయితే తీసుకున్నాం. మస్తు అయిపోతాయి ఇవి. ఇప్పుడే మనది రూమ్ చెక్అవుట్ అయిపోయింది. మొత్తం ప్యాకింగ్ అన్నీ చేసుకున్నాం. బయటికి వెళ్దాం. వెళ్ళి ఏమన్నా టిఫిన్ చేసి డైరెక్ట్ ట్రైన్ అన్న బస్ అన్న తీసుకొని చలో పాండిచ్చేరి పోతాం గాయ్స్. పాండిచ్చేరి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. పాండిచ్చేరి బన్నీ 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 మనం చెప్పదలుచుకున్నావా? ఏం లేదు, పైన పోతుంది కింద మనం. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఒక విషయం చెప్పాలంటే వేరే స్టేట్ వచ్చినప్పుడు, ఎస్పెషల్గా తమిళనాడు స్టేట్ వచ్చినప్పుడు చాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు కమ్యూనికేషన్ ప్రాబ్లం. వాళ్ళకి తమిళ్ తప్ప వేరేది రాదు, మనకు తమిళ్ అసలుకే రాదు. వాళ్ళ హిందీ వచ్చినా మాట్లాడదు, వేరే లాంగ్వేజ్ వచ్చినా మాట్లాడదు. మ్యాక్సిమం వాళ్ళ తమిళ్ మాట్లాడనికే ఉంటారు. సో చూసుకోండి, తమిళ చూసుకొని మాట్లాడితే ఆయన మన తెలుగులో మంచి మాట, ఇవాళ తమిళ్లో బూత్ అయితే పొట్టు కొడుతారు అనమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా అక్క మాట్లాడుతుంటా ఇనుండి. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో పాండిచ్చేరికి ట్రావెల్ చేస్తున్నాం ఇప్పుడు. చూద్దాం, విల్ విజిట్ వెరీ గుడ్ ప్లేసెస్ దేర్ అండ్ విల్ ట్రై టు క్యాచ్ యు అప్ దేర్. బై గైస్. హైదరాబాద్ అంటారా బాబు? गर्दन पे दियो दे दे चावल चावल रगड़ा रगड़ा रगड़ा. చూడండి గైస్, వీళ్ళు వేసాలు కాకపోతే రన్నింగ్ బస్ లో ఫోటో షూట్ చేస్తారు. అయిపోయినా చూస్తున్నారు చూడండి, గుడ్లకి గోటిలు ఆడేస్తారు. ఇదే మన తెలంగాణ అయితే. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. ఇప్పుడే పాండిచ్చేరిలో ల్యాండ్ అయినా మేము. ఈరోజు డే మొత్తం తిరుగుడే ఉంటుంది అన్నమాట. ఇక ఫస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, తర్వాత ఫ్రెండ్స్ కాలనీ, తర్వాత బీచ్ ఏదో అన్నాడు అన్న. చూద్దాం, అన్నీ తిరిగి చూద్దాం, బాగా ఎంజాయ్ చేద్దాం ఈరోజు. మామూలు రూమ్ మాట్లాడడానికి లోపలికి రూమ్ చూసి వస్తారంటే ఎట్లుందో. వాళ్ళు వచ్చిందాక ఆటోలోకి వెళ్ళి పోతాను. ఆటోలో కూర్చున్నాం మేమైతే. చూద్దాం రూమ్ ఎట్లుందో వాళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు మనం పాండిచ్చేరిలో నా ఫ్రెండ్స్ కాలనీ పక్కకు ఉన్నాం. ఈయన రూమ్ తీసుకున్నాం అనమాట. మేము ఆకలి అవుతుంది కాబట్టి మేము టిఫిన్ చేయడానికి వచ్చినాం. టిఫిన్ చేసాక తిన్నాక మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ పోదామంటారు. నంబర్ ప్లేట్స్ మొత్తం PY ఉన్నాయి. పాండిచ్చేరి సపరేట్ టెరిటరీ అంట. నాకు ఇంతకుముందు మా అన్న చెప్పిండు, నాకు కూడా తెలియదు. శ్రీ ఆంధ్ర టిఫిన్స్ అని చూద్దాం ఇందులోకి. లోపడైతే చూడడానికి బాగుంది. టిఫిన్ ఎలా ఉందో చూద్దాం. 2 రోజుల తర్వాత మన తెలుగు భోజనం తింటున్నాం గాయస్. అది బాగుంది, అరటాకులో పెడతాం. మనం తినడానికి ప్రజెంట్ కర్రీ, పప్పు, బెండకాయ ఫ్రై, కొంచెం 0 రైస్, పాపడ్ ఇచ్చారు ప్రజెంట్. తర్వాత ఇంక ఇస్తారు, అవి కూడా జాడిద్దాం. ఇప్పుడే గట్టిగా తిన్నాం మొత్తం. మీల్స్ అయితే జబర్దస్త్ ఉండే గాయస్. జబర్దస్త్ అంటే జబర్దస్త్. కడుపు నిండా తిన్నాం 4గురం. ఇప్పుడే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పోదామని రెడీ అయిపోయినాం అందరం. హీరో, మన గ్యాంగ్ లో హీరో అనే. ఇల్లు మాత్రం మస్తు ఉన్నాయి గాయస్. స్ట్రీట్స్ ఆఫ్ పాండిచ్చేరి. స్కూటీలు, బైక్లు మొత్తం రెంటెడ్ బాగా దొరుకుతాయి ఇక్కడ. టెన్షన్ పడదు బైక్ తెచ్చుకోలేమని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికి నేను సముద్రం చూపించబోతున్నా. ఫస్ట్ టైం సముద్రం చూస్తున్నా. వావ్, నైస్, సూపర్. నెక్స్ట్ వేరే లొకేషన్ కూడా. ఆహా, గాలి మాత్రం చాలా చల్లగా వస్తుంది. ఒక దిక్కెళ్ళి ఎండ చంపుతుంది, ఇంకో దిక్కెళ్ళి గాలి చంపుతుంది. చల్ల గాలి. బీచ్ ని ఎంజాయ్ చేద్దాం. మన పాండిచ్చేరి లైట్ హౌస్ గైస్. నీ అమ్మ బడవా, నా గాంధీ తాత ఎంతో వైభవంగా ఉన్నాడు ఇక్కడ.
సో గైస్ వీడియో చివరి వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.